హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్, శ్వేతాస్ హార్ట్ ఆఫ్ రెసిపీ. ఈరోజు నేను నా స్టైల్లో మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా రుచిగా చేసుకోవచ్చు. మటన్ ఫ్రై తినని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేపించుకుంటారండి. చిన్నపిల్లలు కూడా తినేలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఇక సింపుల్ అండ్ ఈజీగా మటన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1 కేజీ మటన్ని బాగా కడిగి పెట్టుకోవాలి. నేనైతే చిన్న చిన్న పీసెస్గా కొట్టించానండి. పిల్లలు కూడా తినేలా ఉండాలని అలా చిన్నగా కొట్టించాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకొని ఇందులో 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ పసుపు, ఇంకా 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 5 లేదా 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మనం మటన్ని 70 to 80% మాత్రమే ఉడికించుకోవాలండి. మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు మళ్ళీ ఉడుకుతుంది. 5 విజిల్ల తర్వాత చూడండి, ముక్క అనేది 80% కుక్ అయింది కదా. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 లవంగాలు, 2 యాలకులు, 1 అనాస పువ్వు, 1 ఇంచు చెక్క, హాఫ్ జావిత్రి వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి. ఇందులో మీకు గ్రీన్ చిల్లీస్ కావాలంటే వేసుకోవచ్చు. 2 రెమ్మల కరివేపాకు వేసి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక 1/4 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా, మటన్ వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని బాగా మరిగించుకోవాలండి. వాటర్ ఒకవేళ ఎక్కువ ఉన్నాయనుకుంటే మీరు మటన్ కర్రీలోకైనా లేదంటే బిర్యానీలోకైనా వేసుకోవచ్చు. ఇందులో ఉడికించుకున్న మటన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అనేది లేకుండా డ్రైగా రోస్ట్గా వేయించుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఫినిష్ అయ్యాక ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా రుచిగా సింపుల్గా చేసుకునే మటన్ ఫ్రై రెడీ అయిందండి. నా స్టైల్ మటన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.